పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు దేవా లొంగుబాటుతో పీఎల్జీఏ పని ఖతమైందని అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇక దేవాతో పాటు తెలంగాణకి చెందిన కీలక నేత కంకనాల రాజిరెడ్డి 18 మంది సభ్యులు లొంగిపోయారని చెప్పారు. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల వివరాలు తమ దగ్గర ఉన్నాయని, వారు ఎక్కడ ఉన్నారనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. దేవా టీం నుంచి 48 వెపన్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దేవా టీం వివిధ రకాల ఆయుధాలు వాడుతుందని చెప్పారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని అంటున్న డీజీపీతో అజయ్ ఫేస్ టు ఫేస్. ఆధ్వర్యంలో ఇప్పటికే భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా ఆ మావోయిస్టు ముఖ్య నేత దేవా లొంగుబాటుకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. సార్, దేవా లొంగుబాటుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దీని పరిణామాలు ఇంకేందంటే చాలా మంది బయటకు వస్తారు. నేను అనుకుంటాను ఇంకొన్ని ఫ్యూ మంత్స్ లోపల మొత్తం బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము చాలా ఓపెన్గా పిలుస్తున్న వాళ్ళని ఓపెన్గా వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు కదా మీరు, ఎక్కడ కూడా మేము మాత్రం అది లేకుండా. కాబట్టి బయటకు వస్తారు అనుకుంటున్నాను, వాళ్ళని కూడా లొంగిపోతారు అనుకుంటున్నాను. ఇప్పుడు భారీగా వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు, అట్ ది సేమ్ టైం రౌండ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ వెపన్స్ సంబంధించి వీళ్ళు ఎక్కడి నుండి వీటన్నిటిని తీసుకున్నారు? అంటే ఎన్కౌంటర్ సమయంలో ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకున్నారు అంతే. ఎన్కౌంటర్లు అయినప్పుడు, లేకపోతే పోలీసు క్యాంపుల మీద, పోలీస్ స్టేషన్ల మీద అటాకులు చేసినప్పుడు, రైడ్స్ చేసినప్పుడు, లేకపోతే అంబుష్ చేసి పోలీసులు చంపినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్లు గుంజుకుపోయారు. ఇవన్నీ లూట్ చేసిన వెపన్సే. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వన్స్ పిలిపించిన తర్వాత మనం వరుసగా చూస్తున్నాం లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. సో ఇంకా తెలంగాణ క్యాడర్ సంబంధించి మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉందా మీ దగ్గర? ఉందండి, మొత్తం సమాచారం ఉంది. అంటే వాళ్ళ గురించి ఉన్నది మొత్తము, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారని కాదు. సో 17 మంది ఉన్నారు ఇప్పుడు ఇంకా యూజీలో, అండర్ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళని కూడా రమ్మని కోరుతున్నాం. ఇప్పుడు ఈ లిబరేషన్ గెరిల్లాకు సంబంధించిన ఆర్మీ అంటే ఇప్పుడు దేవా లొంగుబాటుతో ఒక విధంగా బలహీనపడిందని మీరు భావిస్తున్నారు? మొత్తం బలహీనం కాదు, మొత్తం ఇంకా దెబ్బతినిపోయింది మొత్తం. ఇది మొత్తానికి దేవా లొంగుబాటుతోటి మొత్తం కూడా గెరిల్లా ఆర్మీకి సంబంధించి మొత్తం కూడా బలహీన పడింది. ఎక్కడికక్కడ అందరూ కూడా లొంగిపోతున్నారు. ఇంకా ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అంటూ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.